ముత్తా థేరీ కథ గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ కథ ఎవరిదంటే, సంపదలో పుట్టి కూడా సత్యాన్వేషణ కోసం అన్నింటినీ వదిలేసి జ్ఞానోదయం పొందిన ముత్తా అనే ఒక అసాధారణ మహిళది. మొదటి విషయం ఆమె ప్రయాణం. ఒకసారి ఆలోచించండి, శ్రావస్తిలోని ఓ పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఆమె. కాని కేవలం 20 ఏళ్ల వయసులోనే విముక్తి కోసం సుఖాలన్నీ వదిలేసి ఇల్లు విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఆమె మహాప్రజాపతి గౌతమి దగ్గర సన్యాసం తీసుకుంది. సరే, ఇక రెండో విషయానికొస్తే ఆమె జ్ఞానోదయం. సన్యాసం తీసుకున్నాక ఆమె పూర్తి ఏకాగ్రతను తన సాధనపైనే పెట్టింది. ముఖ్యంగా విపశ్యన అంటే మనస్సుని, ఆలోచనల్ని లోటుగా గమనించే ధ్యానమనమాట. దాన్ని ఆమె చాలా శ్రద్ధగా అభ్యసించింది. ఒకరోజు ఏమైందంటే, బుద్ధుడు ఆమెకొక గాథ అంటే ఒక చిన్న ఆధ్యాత్మిక పద్యం ఉపదేశించారు. అంతే, ఆమె సంపూర్ణ విముక్తి పొందింది. ఇక చివరిగా ఈ కథలో అసలు కీలకమైన విషయమేంటంటే బుద్ధుడి ఉపదేశం. ఆయన ఆమెకు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు తెలుసా? గ్రహణం నుండి బయటపడ్డ చంద్రుడిలా ఆమె మనసు ప్రకాశిస్తోందని అన్నారు. మనల్ని బంధించే సంఖ్యళ్ళు బయట ఎక్కడా లేవని, అవి మనలోనే ఉన్నాయని చెప్పారు. వాటినే యోగాలు అన్నారు. అంటే తీవ్రమైన కోరికలు, ఎప్పుడూ ఏదో ఒకటి అవ్వాలనే తపన, తప్పుడు నమ్మకాలు, అజ్ఞానం, ఈ నాలుగే ఆ మానసిక సంఖ్యళ్ళు. ముత్తా వాటన్నింటినీ తెంచుకుంది. అందుకే ముత్తా థేరీ కథ సరైన సాధన, సరైన మార్గదర్శకత్వంతో మనస్సులోని సంకెళ్లను ఛేదించడమెలాగో మనకు స్పష్టంగా చూపిస్తుంది.